ఈ కపుల్ వాళ్ళ ఫ్లైట్ మిస్ అయ్యి వాళ్ళ సొంత వెడ్డింగ్ రిసెప్షన్ కి అటెండ్ అవ్వలేకపోయారు. చేసేదేం లేక ఆఖరికి వీడియో కాల్ ద్వారా అందరినీ పలకరించారు. मोमेंटला कॅन्सल झाले आणि डिले पूरा कॅन्सल झाले मला कुठलं पण फ्लाइट्स नाही मिळत. ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఏమైంది? 48 అవర్స్ లో ఇండిగో ఎయిర్లైన్స్ 300కి పైగా ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసింది. అండ్ చాలా ఫ్లైట్స్ గంటల పాటు డిలే అయ్యాయి. సోషల్ మీడియాలో చాలా మంది ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్స్ లో వాళ్ళు గంటలుగా ఇరుక్కుపోయిన వీడియోస్ షేర్ చేస్తున్నారు. ఇండిగో వెదర్ ని, కంజెషన్ ని అండ్ టెక్నికల్ ఇష్యూస్ ని దీనికి కారణంగా చూపించిన ఈ మ్యాసివ్ డిస్ట్రప్షన్ వెనక ఉన్న మెయిన్ రీజన్ న్యూ ఫ్లైట్ డ్యూటీ టైమ్ లైన్ లిమిటేషన్ రూల్స్. ఇవి పైలట్స్ మీద వర్క్ ప్రెషర్ తగ్గించడానికి తెచ్చిన కొత్త రూల్స్. ఇంతకు ముందు పైలట్స్ కి వీక్లీ 36 అవర్స్ రెస్ట్ ఉండేది. ఇప్పుడు దాన్ని 48 అవర్స్ చేశారు. అండ్ వరుసగా నైట్ డ్యూటీస్ చేయడం కూడా రెస్ట్రిక్ట్ చేశారు. ఇంతకు ముందు పైలట్స్ ఒక్క వీక్ కి 6 సార్లు నైట్ ల్యాండింగ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ నంబర్ ని 2కి తగ్గించారు. ఇది ప్యాసింజర్ సేఫ్టీకి, పైలట్ హెల్త్ కి చాలా మంచిదే. అది కూడా నైట్ టైమ్ ఫ్లైట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే ఎయిర్లైన్స్ కి ఇది చాలా టఫ్ సిచ్యువేషన్. మన దేశంలోని డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో ఇండిగోకి ఆల్మోస్ట్ 65% మార్కెట్ షేర్ ఉంది. అందుకే ఇండిగోలో ఏ మాత్రం డిస్ట్రప్షన్ వచ్చినా దానివల్ల టోటల్ నేషన్ వైడ్ ఏవియేషన్ ఇండస్ట్రీని ఎఫెక్ట్ అవుతుంది. ఇండిగో ఏమో దీన్ని వీలైనంత తొందరగా నార్మలైజ్ చేస్తాము అని చెప్తుంది. కానీ ప్యాసింజర్స్ ఏమో దీనివల్ల మా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నిటికీ అటెండ్ అవ్వలేకపోతున్నాము, మా ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి అంటున్నారు. ఒకవేళ మీరు కానీ ఇప్పుడు ఫ్లైట్ జర్నీ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా రీఫండబుల్ టికెట్స్ బుక్ చేయండి. అండ్ ఆల్సో ప్రాపర్ బ్యాకప్ ప్లాన్ కూడా రెడీగా పెట్టుకోండి.